సంఘాన్ని ఆవిష్కరించే విషయంలో గౌరవ కౌన్సిల్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి మీ అందరికీ కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎక్కడైనా ఎవరికైనా మనం మాట్లాడడానికి, ఆరోగ్యవంతమైనటువంటి వాదన చేయడానికి చరిత్ర తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ వారి కోసమో మరొక పార్టీ వారి కోసమో నేను ఈ అభిప్రాయం వ్యక్తపరచడం లేదు. యావత్ భారతీయులందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో, బెంగాల్లో యావత్ భారతీయులకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ పొదలూరు మున్సిపల్ కౌన్సిల్ వేదిక యావత్ భారతదేశానికి తెలియచేస్తుందో తెలియచేయదో నాకు తెలియదు, కానీ తెలియచేయడానికి టిప్పు సుల్తాన్ దేశభక్తుడు, మత సామరస్యకుడిని చెప్పడానికి ఈ పొదలూరు పట్టణాన్ని వేదిక చేసుకొని ప్రచారకర్తలై ప్రయాణం చేస్తా. కారణం, ఒక దేశభక్తుడి కోసం, ఒక స్వాతంత్ర సమరయోధుడి కోసం, ఒక మత సామరస్యకుడి కోసం నిందలు మోసినప్పుడు, అవాస్తవాలు చేసే ప్రయత్నం చేసినప్పుడు, అది సత్యం కాకపోతే దాన్ని పటాపంచం చేయాల్సిన బాధ్యత భారతీయులైన మనందరిపైనా ఉంది. భారతదేశాన్ని ప్రేమించే ప్రతి దేశభక్తుడిపైనా ఉంది. చరిత్ర చదివి, ఎన్నో పుస్తకాలను తిరగవేసి, ఎన్నో సాక్ష్యాలను, ఆధారాలను సేకరించి నేను ఈ ప్రసంగం చేస్తా ఉన్నా. తెలుసుకోకుండా మాట్లాడడం లేదు. టిప్పు సుల్తాన్ 100% దేశభక్తుడే, మత సామరస్యకుడే, పరిపాలనా దక్షుడే, అన్నిటికీ మించి గొప్ప ప్రజాస్వామ్యవాది. ఆనాటి రాజరిక వ్యవస్థలో రాజ్యాలను రాజులు అనే కాలంలో మైసూర్ గడ్డకు రాసేటటువంటి మరి టిప్పు సుల్తాన్ ఈనాటి ప్రజాస్వామ్యవాదులు అవలంబించినటువంటి ప్రజాస్వామ్య పద్ధతులను అవలంబించున్నాడు. ప్రజల మాటి ప్రభువుల మాటలు చెప్పినాడు. ప్రజల యొక్క అభిప్రాయమే నా అభిప్రాయం చెప్పినాడు. కుల మతాలకు సంబంధించి రెండు మతాల మధ్య కానీ, రెండు కులాల మధ్య కానీ వివాహ బాంధవ్య బంధాల విషయంలో ప్రభువులైన నేను నిర్ణయం తీసుకునే అధికారం నాకు లేదు. ఆ రెండు కుటుంబాలే ఆ రెండు మతాల నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఓ హిందువు ఓ ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకునేప్పుడు టిప్పు సుల్తాన్ తన దర్బార్లో చెప్పిన మాట, వీరిని శిక్షించే అధికారం నాకు లేదు. దాదాపు 270 సంవత్సరాల కిందట మతాంతర వివాహం చేసుకుంటే వారిని శిక్షించే అధికారం నాకు లేదు. ఈ రెండు కుటుంబాలకు సంబంధించిన బాధ్యత అని చెప్పి తీర్పునిచ్చినటువంటి మత సామరస్యం. తన దగ్గర అత్యంత నమ్మకంగా పనిచేసే పూర్ణయ్య బ్రాహ్మణుల గురించి, ప్రధానమంత్రిగా పనిచేసే పూర్ణయ్య గారి గురించి ముస్లిం సోదరులు కొంతమంది బ్రాహ్మణులు నమ్మద్దు, హిందువులను నమ్మద్దు, మోసం చేస్తారని చెప్పి అలాంటి చెప్తే టిప్పు సుల్తాన్ చెప్పిన మాట చరిత్రలో లిఖించబడి ఉంది. గొప్ప మాట చెప్పినాడు. ఎవరు నేరం చేస్తారో శిక్ష వారికి, నేరం వారిదే, శిక్ష వారిదే. అంతే తప్ప ఒక వ్యక్తి చేసే నేరాన్ని ఒక కులానికో ఒక మతానికో ఆపాదించడం తప్పు. హిందువులు చాలా గొప్పవారు, బ్రాహ్మణులు చాలా తెలివైనవారు, పరిపాలన దక్షులు. ఇటువంటి అసూయపరుడైనటువంటి మాటలు నా చెవులు వెయ్యొద్దని చెప్పి మందలించినాడు. చాలా వ్యాపారవేత్త కూడా ఆర్థిక మూలాలను భద్రపరిచే విషయంలో, పటిష్టం చేసే విషయంలో చాలా తెలివితేటలు ప్రదర్శించిన వ్యక్తి. అతని మీద ఉండే అపోహలన్నీ 8,000 హిందూ దేవాలయాలను పడగొట్టినాడు. క్రైస్తవుల మతాల్లో ఊచకొట్ట పోసినాడు. అతను గొప్ప ముస్లిం ప్రేమికుడు.
హిందువుల యొక్క యువకుల నాలుగు తెచ్చిపోసినారు. హిందువుల యొక్క ఆడవారిని మానభంగాలు చేయించినారు. హిందువుల యొక్క పెద్దలను ఏనుగులతో తొక్కించి చంపివేసినారు. ఇవి బ్రిటిష్ చరిత్రకారులు బ్రిటిష్ వారిని తిప్పలు పెట్టినాడు కాబట్టి, పోరాడినాడు కాబట్టి బ్రిటిష్ చరిత్రకారులు టిప్పు సుల్తాన్ పై రాసిన అసత్యపు కథనాలు. అందుకు సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఒకే ఒక సాక్ష్యం చెప్పగలుగుతా నేను. హిందూ సోదరులకు, క్రైస్తవ సోదరులకు రాజ్యాన్ని సంరక్షించుకునే నేపథ్యంలో, తన రాజ్యాన్ని, తన ప్రజలను సంరక్షించుకునే నేపథ్యంలో ఏ రాజైనా యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో శత్రువులను సంహరిస్తాడు. ఇది ధర్మం. ఆ కత్తికి హిందువని, ముస్లింని, క్రైస్తవుడని భేదాభిప్రాయం ఉండదు. అనడానికి కారణం టిప్పు సుల్తాన్ కలవాలం నిజామాబాద్ సైనికులైన ముస్లిం సోదరులను ఊచకోత విధానమే. నిజంగా అతను ముస్లిం ప్రేమికుడైతే బ్రిటిషర్లకు సహాయంగా వచ్చిన నిజాం నవాబ్ హైదరాబాద్ వారి సైనికులంతా ముస్లింసే. కొన్ని వందల వేల మంది ముస్లిం సోదరులను శత్రువులుగా భావించి పరాయి పాలకులైన బ్రిటిష్కు మీరు ఒత్తాస పలుకుతారని చెప్పి వేల మంది ముస్లిం సైనికులు నిజాం నవాబ్ సైనికులను సంహరించారు. ఆ కరవాలానికి హిందూ, క్రైస్తవ, ముస్లిం అనే భేదం లేదు. ఆ కరవాలానికి తెలిసింది ఒకటే: జాతీయవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, స్వాభిమానం. నా గడ్డ మైసూరు, ఈ భూమిని, భర్తమాత భూమిని కాపాడమే నా పుణ్య ధ్యేయం. ఈ తల్లి రొమ్ము మీద కాలు మోపితే పరాయ పాలకుల కంఠం తెగపోస్తానని చెప్పి వీరోచితంగా పోరాటం చేసిన భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు, మత సామరస్యం. నిజంగా హిందువుల యొక్క 8,000 దేవాలయాలను పడగొట్టిన వాడైతే టిప్పు సుల్తాన్ ఉండే కోట శ్రీరంగపట్నం. శ్రీరంగపట్నంలో ఆయన ఉండే కోటలో శ్రీరంగనాథ స్వామి దేవాలయం ఉంది. తన ఇంట్లో ఉండే, తన కోటలో ఉండే రంగనాథ స్వామి దేవాలయాన్ని పడగొట్టకుండా 8,000 హిందూ దేవాలయాలను పడగొట్టినాడని చెప్పి బ్రిటిష్ చరిత్రకారులు రాస్తే తప్పు కాదని. మైసూరులో శ్రీకాంతేశ్వర ఆలయం ఉంది, శివుడిది. ఎంతో పవిత్రమైనటువంటి, నాకు ఇష్టమైనటువంటి శివపార్వతుల ఆలయం శ్రీకాంతేశ్వర ఆలయం మైసూరులో. నీలి కలంలో శివలింగం ప్రతిష్ఠించబడింది. ఆ దేవాలయం ఇదే. ఆ దేవాలయం ఇదే. ఇది టిప్పు సుల్తాన్ కట్టినాడు ఈ దేవాలయం. హిందువుల కోసం, హిందూ మనోభిప్రాయాలను గౌరవిస్తూ ఈశ్వరుని ఆలయాన్ని మైసూరులో నిర్మించినాడు. మరొక వారం 10 రోజుల్లో నేను సందర్శించబోతాను ఈ దేవాలయాన్ని. అదే పనిగా పోతాను ఈ దేవాలయాన్ని చూడడానికి. శ్రీకాంతేశ్వర ఆలయం. మరి నిజంగా తన మత సామరస్యముడు కాకపోతే ఎందుకు ఈ దేవాలయం కట్టాడు? ఎందుకు రంగనాథ స్వామి ఆలయాన్ని అలాగే పవిత్రంగా ఉంచుతాడు? ఈనాటికి శోభాయమానంగా ఉంటుంది. శ్రీ రంగనాథ స్వామి దేవాలయానికి 37 దస్తావేజులు ప్రతిష్ఠ చేయించినాడు. అంటే భూములు ఇనాముగా, ధూప దీప నైవేద్యానికి. ఈ దేవాలయానికి 8 కప్పుల బంగారు ఇచ్చినాడు. పెద్ద పెద్ద కప్పులు, ఇంత కప్పుల బంగారు ఆభరణాలు ఇచ్చినాడు ఈ దేవాలయానికి. ప్రతి సందర్భంలోనూ క్రైస్తవులను, హిందువులను చాలా గౌరవించినాడు. మల్బార్లో క్రైస్తవులను చంపినాడంటున్నారు. నిజం, చంపినాడు. అతను చంపింది క్రైస్తవులను కాదు. మైసూరు రాజ్యానికి ద్రోహం చేసి బ్రిటిషులకు ఒప్పందించినటువంటి దేశ ద్రోహం సంహరించినాడు. కాకపోతే దురదృష్టవశాత్తు అందులో క్రైస్తవులు ఉండొచ్చు, హిందువులు ఉండొచ్చు. అది క్రైస్తవుల, హిందువుల, ముస్లింస్ అనేదానికి సంబంధం లేదు. బ్రిటిష్ పాలకులకు ఒత్తాసు పలికితే, వారికి ఒప్పందిస్తే, మైసూరు గడ్డకు ద్రోహం చేస్తే వారిని సంహరించిన దాన్ని పట్టుకొని బ్రిటిష్ చరిత్రకారులు క్రైస్తవులను చంపినారంటున్నారు. కానీ క్రైస్తవులను సంహరించిన వాడే అయితే, క్రైస్తవ కమ్యూనిటీ వ్యతిరేకమే అయితే మైసూరులో చర్చి ఎందుకు కట్టారు? ప్రపంచంలోనే అతి గొప్ప చర్చిలలో మైసూరు చర్చి ఒకటి.
ఆ చర్చి నిర్మించినది టిప్పు సుల్తాన్. నిజంగా టిప్పు సుల్తాన్కి సంబంధించి భారతీయ జనతా పార్టీకి ఎవరికైనా నేను ప్రశ్నించేది ఒకటే, అతను జాతీయవాదంతో భారతీయులందరూ ఒకటే, భారతదేశం గొప్పది, ఇది జాతీయవాదం. ఈ జాతీయవాదంతో స్వదేశంలో ఉండే రాజుల యొక్క సఖ్యతను కోరుకొని, ఐక్యతను కోరుకొని ఎన్ని దౌత్యాలు చేసినాడో తెలిసిన చరిత్ర చదివితే తెలుస్తుంది. స్వదేశంలో ఉండే రాజ్యాలను ఐకమత్యం చేసేదాని కోసం బ్రిటిష్ పాలకులతో ఐకమత్యంగా పోరాడదామని చెప్పి ఎన్నో మంత్రాలను చేసినాడు, ఎంతో దౌత్యాన్ని నేర్పినాడు. అతి భిన్న వయసులో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 16 సంవత్సరాల వయసులో దౌత్యం నేర్పినాడు, 16 సంవత్సరాల వయసులో యుద్ధం చేసినాడు. కారణం, బ్రిటిష్ పాలకులను ఇక్కడికి రాణించకూడదు, స్వదేశంలోని రాజులందరూ మనం ఐక్యమత్యం ఉండాలి అని చెప్పి. కానీ దురదృష్టం, చాలా మంది రాజులు ఆయనకు సహకరించలే, నిజాం నవాబే సహకరించలే. అయినప్పటికీ కూడా మొక్కబోని ధైర్యంతో ఈ తల్లి రుణం తీర్చుకోవడానికి స్వతంత్రత భావం కలిగిన వ్యక్తిగా స్వపక్షంతోనూ పోరాటం చేసినాడు, బ్రిటిష్ పాలకులతో యుద్ధం చేసినాడు. ఇది దురదృష్టం. టిప్పు సుల్తాన్ను కాంట్రవర్సీ పర్సనాలిటీగా మాట్లాడుతున్నారు, వివాదాస్పదమైన వ్యక్తిగా మాట్లాడుతున్నారు. నేను ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టకుండా ఉండాలి అంటే కొన్ని షరతులకు లోబడి ఈ కౌన్సిల్, ఆ షరతులు ఏంటంటే, మొట్టమొదటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం భారతీయులకు పవిత్రమైంది. ఖురాన్, భగవద్గీత, బైబిల్, ఈ మూడు మతాల కింద పవిత్రమైందో భారతీయులందరికీ రాజ్యాంగం పవిత్రమైంది. బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని ఆనాటి మేధావులు, పెద్దలు, గాంధీ మహాత్ములు కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, ఎంతోమంది మహనీయుల యొక్క పర్యవేక్షణలో 1-10 సార్లు పర్యవేక్షణ చేసిన తర్వాత దాన్ని ఆమోదించుకోవాలి. ఒక పెద్ద పుస్తకం, పెద్ద గ్రంథం, ఎన్నో పేజీలు ఉన్నాయి. ఆనాటి మేధావులందరూ కలిసి భారత రాజ్యాంగంలో మనం ఏవైతే జీవించాలనో, ఏవైతే చట్టాలు చేసుకుంటున్నామో, ఏవైతే నియమ నిబంధనలు చేసుకుంటున్నామో, మనం ఎట్లా బ్రతకాలని చెప్పి మనం దాంట్లో రాసుకుంటున్నామో, ప్రతి పేజీలో మనం రాస్తూ పేజీకి పైన ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన, ఈ దేశ అభ్యున్నతి కోసం శ్రమించిన మహనీయుల యొక్క బొమ్మలను చిత్రీకరించినారు, మన సంస్కృతిని చిత్రీకరించినారు, కళాఖండాలను రూపొందించినారు. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్కటి, ఎంతో సుభాష్ చంద్రబోస్ అటువంటి వ్యక్తుల గురించి అట్లా రాసిన భారత రాజ్యాంగంలో 144వ పేజీ. ఇది నాది కాదు, భారత రాజ్యాంగంలోని పేజీ ఫోటోస్టాట్ 144వ పేజీ. దీంట్లో మనం ఏ విధంగా బ్రతకాలో కింద దానికి సంబంధించిన మ్యాటర్ రాస్తూ పైన టిప్పు సుల్తాన్, ఝాన్సీ లక్ష్మీబాయి బొమ్మలేసినారు. భారత రాజ్యాంగంలో 144వ పేజీలో టిప్పు సుల్తాన్, ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క చిత్ర రూపాన్ని ప్రదర్శించి భారత రాజ్యాంగం ఈ రోజు నిక్షిప్తమై ఉంది అంటే, ఆనాటి భారతదేశ ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపిందంటే, ఈ దేశ భారతీయులైన మనం ఈ రాజ్యాంగాన్ని ఆమోదిద్దామా, వ్యతిరేకిద్దామా? భారత ప్రభుత్వం తీర్మానం చేసిన ఈ నిర్ణయాన్ని తప్పుబట్టి ఈయన దేశద్రోహి అంటే, భారత రాజ్యాంగాన్ని తప్పుబట్టి భారత ప్రభుత్వం యొక్క శాసనాన్ని ధిక్కరించి వారు చెప్పిన ఈ మాటకు వ్యతిరేకంగా మనం టిప్పు సుల్తాన్ దేశద్రోహి అంటే, మనం దేశద్రోహం అవుతాం, మన మీద కేసు పెట్టాల్సి వస్తాయి. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ఏ నినాదమైనా నేరస్తుడే, నేరానికి గర్భుడే. నేను భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా, ఇది తీసేయండి. పార్లమెంటులో మీరు చట్టం చేయండి, అమెండ్మెంట్ చేయండి, మార్పు చేయండి. టిప్పు సుల్తాన్ దేశద్రోహి, టిప్పు సుల్తాన్ హిందూ మతద్వేషి,
క్రైస్తవ ద్వేషి. అందుకే మేము భారత రాజ్యాంగంలో 144వ పేజీలో ముద్రించిన టిప్పు సుల్తాన్ యొక్క చిత్ర రూపాన్ని తొలగిస్తున్నామని చెప్పి పార్లమెంట్లో చట్టం చేసి దీన్ని మీరు తొలగిస్తే నేను ఆలోచిస్తాను. రెండవది, ఢిల్లీ అసెంబ్లీ, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి. ఢిల్లీ అసెంబ్లీలో, అసెంబ్లీ హాల్లో ఈ భారతదేశ స్వాతంత్ర సమరయోధుల ఫోటోలు ఒక 30-40 ఉన్నాయి. అందులో నట్టి నడుమ అత్యంత సాహసమైనటువంటి వీరుడైనటువంటి టిప్పు సుల్తాన్ ఫోటో ఉంది. తీసేయండి, ఆ ఫోటో తీసేయండి. ఢిల్లీ అసెంబ్లీలో మీరు ఆ ఫోటోను తొలగించండి. అప్పుడు నేను మృతుల విగ్రహం పెట్టాలా ఉన్న దాని గురించి ఆలోచన చేస్తాను. తర్వాత భారతదేశ ప్రభుత్వం ఈ ప్రొద్దుటూరు పట్టణ సమాజానికి ఈ విషయంలో క్షమాపణ చెప్తే విగ్రహం పెట్టండి. దాదాపుగా పత్రికా సోదరులు కూడా భారతదేశ ప్రభుత్వాన్ని అడుగుతాను, నేను క్షమాపణ చెప్పాలా మాకు. ఏ విషయంలో తెలిసిన టిప్పు సుల్తాన్ యొక్క శకటం ఇది. మనందరం చూస్తాం టీవీల మీద కూర్చొని. ఆగస్టు 15, జనవరి 26 రిపబ్లిక్ డే, స్వాతంత్ర దినోత్సవం. భారతదేశ ఢిల్లీ రాజధాని ఎర్రకోటలో భారతీయ సంస్కృతికి అద్దం పట్టే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి దేశభక్తులు సంస్కృతికి అనేక రకాల కళా రంగాలకు సంబంధించిన శకటాలను ప్రదర్శిస్తారు. అందులో ఒకనాటి స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో టిప్పు సుల్తాన్ యొక్క శకటాన్ని ప్రదర్శించినారు. భారత రాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ఈ శకటాన్ని ప్రదర్శించినారు. మత సంరక్షకులుగా, దేశభక్తులుగా మరి మేము దీన్ని స్వీకరించాలా, తిరస్కరించాలా? ఈయన మత సంరక్షకుడు కాదు, దేశద్రోహి అని మాట్లాడితే ఈ శకటాన్ని చప్పట్లతో ఆలోచించిన ఆనాటి భారతదేశ ప్రభుత్వం ఈనాటి ప్రజలు సమాజానికి క్షమాపణ చెబుతుందా? ఆ క్షమాపణ మేము స్వీకరించాలా? ఇది భారతీయ జనతా పార్టీ రాజ్యమేలే బెంగళూరు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బెంగళూరు నట్టి నడిబొడ్డులో టిప్పు సుల్తాన్ సుందర రూపమైనటువంటి విగ్రహం 30 అడుగుల ఎత్తులో ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఈ విగ్రహాన్ని తొలగించమని కోరుతున్నాను నేను భారతీయ జనతా పార్టీని. బెంగళూరులో ఉండే నట్టి నడిబొడ్డులో ఉండే టిప్పు సుల్తాన్ యొక్క విగ్రహాన్ని తొలగించి బెంగళూరులో, కర్ణాటక రాష్ట్రంలో చట్టం చేయండి. ఇమ్మీడియట్గా మీరు అసెంబ్లీలో ఒక తీర్మానం తీసుకురండి. ఈరోజు ఏమని, ఆనాడు తెలిసి తెలియక కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరొక ప్రభుత్వం కానీ టిప్పు సుల్తాన్ విగ్రహాలు కర్ణాటకలో ఏర్పాటు చేసినారు. ఇదిగో ఈరోజు మేము చట్టం చేస్తున్నాం, ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నాం. కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడా టిప్పు సుల్తాన్ విగ్రహాలు తొలగించబడతాయి. ఆయన వర్ధంతి జయంతి తొలగిస్తున్నాం, పాఠ్యపుస్తకాల అంశాన్ని తొలగిస్తున్నాం. ఆయన దేశద్రోహిగా, మత విధ్వంసకుడుగా ముద్ర వేసి మేము తీర్మానం చేస్తున్నామని చెప్పి కర్ణాటక రాష్ట్రంలో తీర్మానం చేయండి, నేను అంగీకరిస్తాను. అదేవిధంగా మాకేమని మాట్లాడుతున్నారు, మా తల్లి పొత్తిళ్ళలో మేము ఉన్నప్పుడు మా తల్లి మమ్మల్ని ఏడు పట్టుకొని పాఠశాలకు తీసుకుపోయినప్పుడు మా గురువులు మాకు పాఠాలు చెప్పినప్పుడు ఈ టిప్పు సుల్తాన్ దేశభక్తుడు అని చెప్పినాడు మా యువారు. ఈ టిప్పు సుల్తాన్ భరతమాత కన్న తల్లి రుణాన్ని తీసుకునే దానికోసం రొమ్ముండి పోరాడే వీరుడు, మత సంరక్షకుడు చెప్పి మా గురువు మాకు పాఠం చెప్పినాడు. పాఠం చెప్పమని ఈ రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశాలలో, సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశాలుగా చేసింది. మా గురువు చెప్పా మేము వింటివి, దేశ ప్రభుత్వం చెప్పా మేము వింటివి, రిపబ్లిక్ డే రోజు ప్రదర్శించి మేము చూస్తుంది, భారత రాజ్యాంగంలో ఫోటోలు పెట్టి మేము ఇంటివి కంటివి. ఇవి కాక చివరిగా ఒకటి చెప్తా, దీనికి తిరిగేలేదు ఈ మాటకు. దేశం ఏకమైన ఈ మాటకే నేను బద్దునే ఉంటా. ఈ జాతికి పిత, తండ్రి లాంటి వాడు, మనందరికీ తండ్రి లాంటి వాడు మహాత్మా గాంధీ.
జాతిపిత 1923 సంవత్సరం జనవరి 13వ తారీఖున యంగ్ ఇండియా అనే ఒక మ్యాగజైన్ పత్రిక ఉంది. ఆనాడు యంగ్ ఇండియా ఒక మ్యాగజైన్, అందులో వ్యాసాలు వచ్చేవి. గాంధీ మహాత్ముల ఆర్టికల్స్ రాసేవారు. 1923 జనవరి 13వ తారీఖున యంగ్ ఇండియా అనే ఒక మ్యాగజైన్లో ఈ జాతిపిత మహాత్మా గాంధీ ఒక ఆర్టికల్ రాసినాడు. వ్యాసం చదివిన తీసి పెట్టా. ఏమని రాసినాడు? ఈ దేశం కోసం పోరాడి, ఈ దేశ ఐక్యత కోసం పోరాటం చేసి ప్రాణాలు టిప్పు సుల్తాన్ గురించి అనేక మంది రచయితలు తప్పుడు కథనాలు ప్రచురించినారు. ఈయన దేశభక్తుడు కాదు, మత సామరస్యకుడు కాదు అని చెప్పి రాసి ఓ దేశభక్తుడిని, ఓ మత సామరస్యకుని అవమానపరిచినారు. టిప్పు సుల్తాన్ గొప్ప దేశభక్తుడు, గొప్ప పరిపాలనాధ్యక్షుడు, గొప్ప ప్రజాస్వామ్యవాది, గొప్ప మత సామరస్యకుడని జాతిపిత చెప్పిన మాటలే మాకు వేదం. మహాత్మా గాంధీ చెప్పిన మాటే శిలా శాసనం ఈ దేశానికి. అది కాదని మీరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మతం రంగులు పులివి, మతం జెండాను మీరు చేతబట్టి ఈ ఊరిలో మత ఐక్యతకు భంగం కలిగించి ఓ దేశభక్తుని, ఓ స్వాతంత్ర సమరయోధుని, మత సామరస్యకుని విగ్రహం పెట్టద్దని మమ్మల్ని బెదిరిస్తే నేను బెదరాలి. భారత రాజ్యాంగాన్ని విలువేయాలన్నా, బీజేపీ వారి మాటలు విలువేయాలన్నా, మహాత్మా గాంధీ మాటలు శిలాశాసనమా, మీరు చెప్పిన మాటలు వేదమా? మీరు చేస్తే శృంగారం, మరొకరు చేస్తే విచారమా? బెంగళూరులో కొంత మీరు విగ్రహాలు పెట్టచ్చు, ఈ రాష్ట్రంలో ఈ ఊళ్ళో మాత్రం విగ్రహాలు పెడితే విచారమా? ఎర్రకోటలో శకటాలు ప్రదర్శించవచ్చు, ఇక్కడ మాత్రం భూమి పూజ చేయకూడదు టిప్పు సుల్తాన్ కోసం. ఏం న్యాయం? స్పష్టంగా చెప్తా ఉన్నా నేను. ఇది వేదికగా చేసుకొని ఈ రాష్ట్రానికే కాదు దేశానికి వినిపించేలాగా గట్టిగా వినిపిస్తాను నా గదాన్ని. అన్నిటికంటే ఈ దేశంలో గొప్ప వాదం జాతీయవాదం. మతవాదాన్ని ఎవరైతే మీరు విస్మరిస్తారో, ఈ దేశంలో మతం అనే పిలుపు ఎప్పుడైతే పక్కకు పోతుందో, మనందరం భారతీయులం, భారత్ మాతాకి జై అని ఎప్పుడైతే మనం అనగలుగుతామో, జాతీయవాదాన్ని ఎప్పుడైతే మనం ప్రదర్శించగలుగుతామో, హిందూ మతం, క్రైస్తవ మతం, ముస్లిం మతం అన్యాయం. భారతీయులందరి తల్లి ముద్దు బిడ్డలే, మనందరం ఈ జాతికి జన్మించిన వాళ్ళమే. ఆ జాతీయ వాదంతో ముందుకు ఎప్పుడైతే మనం పోగలుగుతామో, మన దేశ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కులాలకు, మతాలకు అతీతంగా జాతీయ వాదంతో రాజ్య పరిపాలన చేయగలుగుతారో, దేశ భక్తులను ప్రేమించగలుగుతారో, అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది. మేము ఆ మాటే చెప్తా ఉన్నాం. ఈ కౌన్సిల్ ఆపివేయిస్తూ ఉంది. జాతీయవాదాన్ని అమలుపరచండి, దాన్ని భద్రపరచండి అని కొడతా ఉంది. ఇంకా ఎన్నో విషయాలు. నేను ఈ 10 రోజులుగా అయితే హైదరాబాద్కు పోయి నా భార్య పిల్లలతో నేను చేసింది ఏంటంటే, నా భార్య నా పిల్లలు నా కూతురు పెళ్ళింది కాబట్టి వాళ్ళు బజార్కి షాపింగ్ పోతే 10 గంటలకు పోతే రాత్రి 7 గంటలకు వస్తారు. ఈ 10 నుంచి 7 వరకు నేను చేసింది ఏంటంటే, నా అదృష్టం టిప్పు సుల్తాన్ చరిత్ర చదవడం. కొన్ని వందల పుస్తకాలు చదివినా, కొన్ని వందల పుస్తకాలు. ఎవరెవరు ఆర్టికల్స్ రాస్తే మహనీయులు రాసిన ఆర్టికల్స్ అన్నీ చదివినా, పుస్తకాలు తెప్పించుకోగలిగినా, ఆమిషన్లేకి పోయి డబ్బు కట్టి తెప్పించుకోగలిగినా, ఎంతమందితో చర్చ చేసిన ఫోన్ల ద్వారా. నేను చదివిన భారతీయ చరిత్రకారులు చదివినా, బ్రిటిష్ చరిత్రకారులు రాసినవి చదివినా, ఆస్ట్రేలియా చరిత్రకారులు రాసినవి చదివినా. కానీ సత్యం ఒకటే, జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన మాటే సత్యం. ఆ మహానుభావుడు ఎప్పుడు కూడా కళలో ఇళ్లలో కూడా అసత్యం పలకడు. గాంధీ మహాత్ముడి అసత్యం పలికిన నాడు ఇక సత్యం అనే పదానికి అర్థం లేదు. భారతీయ తెలుగు నిఘంటువులో సత్యం అనే పదాన్ని మనం తొలగించాలి. ఇది ఇంత గట్టిగా బలంగా మేము విశ్వసించి ఈ కౌన్సిల్ టిప్పు సుల్తాన్ దేశ భక్తుడు, మత సామరస్యకుడు, అతని విగ్రహాన్ని ఆవిష్కరించడానికి
ఎక్కడ ఇబ్బంది లేదు, చట్టబద్ధత రాజ్యాంగబద్ధత ఉందని మేము భావించిన తర్వాతనే, చరిత్ర చదివి విశ్వసించిన తర్వాతనే ఏకగ్రీవంగా మేము ఈ తీర్మానం చప్పట్ల ద్వారా చేయబోతున్నామని చెప్పి శాసనసభ్యుల వారికి, అలాగే చైర్పర్సన్ వారికి, అలాగే గౌరవ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన 26వ అంశము అమృత్ పథకం కింద ఎందుకు ఈ అంశాన్ని 57 కోట్ల రూపాయలు మన కౌన్సిల్ రైటిఫికేషన్ తీసుకోవాల్సి వచ్చింది కూడా ప్రజలందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి గవర్నమెంట్ 2016 సంవత్సరంలో అమృత్ పథకాన్ని ఏర్పాటు చేయడానికి పొద్దుటూరు పురపాలక సంఘాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా గతంలో 133 కోట్ల రూపాయలతో ఫస్ట్ టైం టెండర్ పిలవడం జరిగింది. తర్వాత రివర్స్ టెండరింగ్ వెళ్ళినప్పుడు 118 కోట్ల రూపాయలతో పొద్దుటూరు పురపాలక సంఘానికి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేస్తామని మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు చేయడం జరిగింది. దానికి సంబంధించి మన పొద్దుటూరు పురపాలక సంఘం కట్టవలసింది 97 కోట్ల రూపాయలు. మిగతా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మనకు చేస్తుంది. ఇప్పటి వరకు మనకు పురపాలక సంఘానికి సంబంధించి 14 ఫైనాన్స్ అమౌంట్ కట్టింది. దాదాపు 25 కోట్ల రూపాయలు కట్టడం జరిగింది. నిన్నగాక మొన్న 28/5/2021 తేదీన గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన సీఎం గారు విజయవాడలో మాకు మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పుడు ఏం చెప్పారు అంటే, ఒక బ్యాంకుతో లోన్ టైఅప్ చేసి 57 కోట్ల రూపాయల పురపాలక సంఘానికి అప్పిస్తున్నాము, ప్రతి నెల మీరు ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి అని చెప్పడం జరిగింది. అందరి కమిషన్స్ ని లేపి అడిగినప్పుడు మీ యొక్క పురపాలక సంఘంలో ఎంత మీకు రెవెన్యూ ఉంది, 001 కింద ఎంత ఉంది, 002 కింద ఎంత ఉంది, మీకు ఎంత లోన్ తీసుకుంటే సఫిషియెంట్ గా మీకు సరిపోతుందని అడగడం జరిగింది. ఆల్ కమిషన్స్ చెప్పినప్పుడు పొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించి ఇంత అమౌంట్ ఉందని చెప్పినప్పుడు మీరు 57 కోట్ల రూపాయల లోన్ వెళ్ళడం వల్ల 10 సంవత్సరాలకి కొన్ని కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. అలానే మీ దగ్గర 40 కోర్స్ లో 20 కోర్స్ మీరు వాటర్ ఇస్తామని మీరు కౌన్సిల్ తీర్మానం చేసి పంపించండి, మేము గవర్నమెంట్ లెవెల్ నుంచి ఆర్డర్స్ ఇస్తాము, మిగతా 37 కోట్ల రూపాయలు లోన్ రూపంలో తీసుకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ విషయాన్ని నేను మా కౌన్సిల్ సభ్యుల నుంచి చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇందులో మనం 2 ఇష్యూస్ గమనించుకోవచ్చు. ఆల్రెడీ మనకి 57 కోట్ల రూపాయలకి లోన్ టైప్ కి మన దగ్గర అగ్రిమెంట్ సంతకాలు తీసుకున్నారు. ఒకవేళ గౌరవ సభ్యులందరూ 20 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడిన ప్రభుత్వంలో మనం 57 కోట్ల రూపాయలు లోన్ టైప్ అయ్యి వచ్చాము. మనం ఎప్పుడైతే లోన్ రిలీజ్ అమౌంట్ అవుతుందో అప్పటికి ఆ అమౌంట్ కి మాత్రమే మనం ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. మన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 16 లక్షల రూపాయలు లోన్ అమౌంట్ కూడా కట్టడం జరిగింది, పంపించడం జరిగింది. కాబట్టి ఇందులో మనకి 2 ఇష్యూస్ ఉన్నాయి. 002 కింద 20 crores వాటర్ వర్క్స్ 40 కోట్ల నుండి 20 కోట్లు వాటర్ వర్క్స్ మనం డైరెక్ట్ గా పేమెంట్ చేస్తే 37 కోట్ల 50 లక్షల రూపాయలు మాత్రమే మనం లోన్ వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ మనం ఇవ్వలేము, పురపాలక సంఘంలోనే ఉంచుకున్నాము, మనం లోన్కి వెళ్దాము అనుకున్నప్పుడు 57 కోట్ల రూపాయలు లోన్ టైప్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు ప్రతి నెల 10 సంవత్సరాల కాలం పెట్టడం జరిగింది. కాబట్టి కొంతమంది రెవెన్యూ కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు క్యాపిటల్ రెంటల్ వాల్యూ ప్రకారం కూడా హౌస్ ట్యాక్సెస్ న్యూ కన్స్ట్రక్షన్స్ కి మనకు కొంత ఎక్కువ వస్తుంది. కాబట్టి మనం పేమెంట్ చేస్తామని 10 years మనం అగ్రిమెంట్ అయ్యాము. దానికి సంబంధించి నిర్ణయం కౌన్సిల్ సభ్యులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే మన పురపాలక సంఘం నుండి 37 కోట్ల రూపాయల పురపాలక సంఘం నుండి పేమెంట్ చేయడం జరిగింది. మళ్ళీ లాస్ట్ వీక్ చెప్పడం అయితే ఈ డిసెంబర్ నాటి కంప్లీట్ చేస్తామన్నారు. డిసెంబర్ నాటికల్లా ప్రతి ఒక్కరికి మనం వాటర్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు 10,000 హౌస్ హోల్డ్స్ కూడా ఎవరికైతే వాటర్ ట్యాప్ కనెక్షన్స్ లేవో అవి అమృత్ కింద కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అవి కూడా ఐడెంటిఫై చేస్తున్నాము, సర్వే కూడా చేస్తున్నాం. కాబట్టి గౌరవ సభ్యులందరూ ఒకసారి ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకున్నట్లయితే మనకి పురపాలక సంఘానికి కొంత 20 కోట్లు ఇస్తే ఇంట్రెస్ట్ తగ్గుతుంది, మన కట్టే అమౌంట్ తగ్గుతుంది. లేదు మన అమౌంట్ మనం ఉంచుకున్న లోన్కి వెళ్ళాలి అన్నప్పుడు కొన్ని 2, 3, 4 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పైన సొమ్మేమో ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి, అది కూడా క్లియర్ గా చెప్పాలి మేడం ప్రజలకు. ఎక్కడే కానీ ఇది అమృత్ అనేది వాళ్ళు పేరు పెట్టుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, డబ్బేమో మనది, స్కీమ్ ఏమో మంది, పేరేమో వాళ్ళది.
97 కోట్లు మనం కడుతున్నాము. మొత్తం కాస్ట్ ఎంత మేడం? 151.38 కోట్లు ఆ. యాక్చువల్ గా. ఆ. 17.51 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్, ఆ. స్టేట్ గవర్నమెంట్ 9 కోట్ల చిల్లర ఉంది. కొద్దిగా ఐడియా ఉంది దానిపైన. మనం మాత్రం మనకు షేర్ ఉండేది మనకు 97.51 కోట్లు. ఫస్ట్ టెండర్ ఎంత పిలిచినారు? 131 కోట్లు. రివర్స్ టెండరింగ్ ఎంత వచ్చింది? 118. అంటే 130 12 కోట్లు తగ్గింది. అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక రివర్స్ టెండరింగ్ వల్ల ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి 12 కోట్లు ఆదా వచ్చింది. అదే సార్. అప్పుడు 82.10 క్రోర్స్ మాత్రమే మనం కట్టాల్సి ఉంటుంది. ఆ 82.1 క్రోర్స్ సంబంధించి మనం ఆల్రెడీ 25 కోట్లు ఇవ్వడం జరిగింది. దీనిలో 12 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం కలిపి 37 కోట్లు అట్లా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు లోన్ అమౌంట్ అంటే అవన్నీ తీసేయగా మనము లోన్ ఎలిజిబిలిటీ 57.90 కోట్లకు మనం ఇవ్వాల్సి ఉంటుంది. అదే సార్, ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక 12 కోట్లు ఆదా చేసినాడు రివర్స్ టెండరింగ్ వల్ల. అమృత్ స్కీమ్ లో ఆదా చేస్తూ ఇదేమో స్కీమ్ ఏమో వాళ్ళు ఏం చెప్తారు, సెంట్రల్ గవర్నమెంట్ మాది స్కీమ్ అంటారు. డబ్బులు ఎవరిది? ఇది మాది, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ మా ప్రజలది, మనది. ఇది పేరేమో వాళ్ళు. ఇదే ఎక్కడ న్యాయం సార్? అది కూడా ప్రజలు బాగా చెప్పాలి మేడం మీరు. ఏది ఇది ఎవరిది? ఎంత ప్రొద్దుటూరు మున్సిపాలిటీ లెక్క పెడతానా? 97 కోట్లు పెడతానా? 10 కోట్లు 12 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది, 9 కోట్లు స్టేట్ గవర్నమెంట్ పెడుతుంది. ప్రతి రూపాయి కూడా మనదే. అది కరెక్ట్ గా 20 కోట్లు అమృతకి కానిస్తే 37 కోట్లకి లోన్కి వెళ్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు మనం ఇవ్వదలుచుకోకపోతే 57 కోట్ల రూపాయలకి మనం లోన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనకి అమౌంట్ రిలీజ్ చేస్తారో అప్పటి నుంచి మాత్రం ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. 10 years కి మన అగ్రిమెంట్ జరగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మన కౌన్సిల్ లో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా మన గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. అగ్రిమెంట్ జరగడం జరిగింది. 20 కోట్ల రూపాయలు ఏ మున్సిపాలిటీ అయినా సరే 00 అమౌంట్ ఉన్నప్పుడు సిడిఎంఏ గారు స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీ మున్సిపాలిటీలో డబ్బులు ఉంచుకొని మీరు లోన్లకు వెళ్ళిపోయి దీని గురించి చర్చ కూడా చేయడం జరిగింది. మా ఇంతగా సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మైసూర్ కానీ అన్ని ప్రదేశాలు, ఇక్కడ రంగరాజస్వామి అక్కడ ఉన్నారు. చాలా మంది నేను అక్కడ చూసిన తర్వాత దీన్ని రీసెర్చ్ చేసిన వాళ్ళకు దీని గురించి తెలుసాలి. దీని గురించి ముందు ఎవరైతే గతంలో వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఆయన గురించి రీసెర్చ్ చేయమనండి ఫస్ట్. ఎందుకంటే ఈ సుల్తాన్ అనే వాడికి ఆయనకు ఈ విగ్రహాన్ని పెట్టడం కాదు, ప్రొద్దుటూరులో మంచి హృదయంతో మా ఎమ్మెల్యే గారు పెట్టినందుకు మేము ఇక్కడేమో డబ్బాలు కొట్టుకొని ఏం నేను చెప్పడం లేదు. ఆయన మంచి మనసుతో ఈయనది రీసెర్చ్ నేను కూడా అన్నం చేసిన కాక నేను కూడా ఈయన గురించి తెలుసుకున్నాను. ఈయన ఎంత మంచి వ్యక్తో కాబట్టి ఈ ఊర్లో పెట్టడము నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే మొన్న అపోజిషన్ బీజేపీ పార్టీ వాళ్ళంతా దీని గురించి చాలా 5-6 మంది మీటింగ్లు పెట్టి రచ్చ చేసిన దాంట్లో ఒక్కరికి కూడా ఈయన గురించి తెలీదు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు రంగస్వామి గుడికి పోతే కూడా ఈయన తెలుగు వారిని ఎంత గౌరవిస్తున్నాడో, ఆయన ఒక ముస్లిం అయినా కూడా చాలా దేవుడు చక్కగా కట్టి మన ఇక్కడి నుంచి ఎవరైనా బెంగళూరు టూర్కు పోతే ఫస్ట్ ఆ స్వామిని చూసి ఉన్నాడు అంటే ఆ దేవాలయానికి అంత ప్రసిద్ధిగా ఈ సుల్తాన్ గారే ఇచ్చినాడు. అలాగే సుల్తాన్ గారు సంసారం అదే అక్కడ జీవిస్తున్నటువంటి కోటలో ఇటుపక్క రంగస్వామి దేవాలయం ఉంటుంది. ఇక్కడ ఉదయం లేచిన తర్వాత మసీదు కానిస్తారు. మొట్టమొదట ఇటు సైడ్ ఉన్నటువంటి మన స్వామిని ఆయన ముక్కుతారు. మన ఉదయం లేచిన నుంచి ఆయన సూత్రాలు వినపస్తాయి. అంటే ఒక సుల్తాను ముస్లిం అయినందుకు ఆయనకు లేని ఈ తెలుగు వాళ్ళ ఆచారాలను ఎందుకు గౌరవించాలా అనేది అనుకోకుండా మన తెలుగు వాళ్ళు ఏ విధంగా ఉదయం లేచిన నుంచి సుప్రభాతాలు అన్నిటువంటి ఉన్నటువంటి ఆయన నిద్ర లేసినటువంటి మొదట మనదే చూస్తూ తర్వాత ఆ కోటను ఈ బీజేపీ వాళ్ళంతా వెళ్ళి ఆయన ఉన్న నివాసంలో ఈ పరిశీలించి తర్వాత ఏమన్నా ఉంటే ప్రొద్దుటూరులో ఒక చిన్న విగ్రహం పెట్టినది మనము గమనించి మాట్లాడవలసిందిగా బీజేపీ వాళ్ళకు ఈ కౌన్సిల్ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మేడం మన అక్కడ బీజేపీ వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు బెంగళూరులో, అక్కడ విగ్రహం ఉంది, అక్కడ తీసి వచ్చి మాట్లాడాలి కానీ అక్కడ ఎక్కడ సాధ్యం కాదు. మోడీకి చెప్పలేము, మా చేతగాని తనంతో
రీసెర్చ్ చేసిన వాటి సుల్తానికి ఇచ్చినాక తప్పు ఏ మాత్రం లేదని మా ఎమ్మెల్యే గారు ఇచ్చినందుకు, వాళ్ళు ఏదో రచరచన చేసినందుకు వాళ్ళు మరొకసారి కౌన్సిల్ ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను. రివర్స్ గా మళ్ళీ ఇచ్చి ఆయన రీసెర్చ్ చేసి ఇది మాది తప్పు, మేము మాట్లాడాము, ప్రెస్ మీట్ ఇచ్చి సుల్తాన్ గురించి మాట్లాడడం తప్పని ఈ 40 మంది కౌన్సిల్ ద్వారా ఆ బీజేపీ నాయకులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. ఈ సభలో ఆ నాయకులందరూ కూడా గౌరవించవలసిందిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ విగ్రహం ఇన్ని విగ్రహాలు మనం ప్రతిష్ఠించాం పొద్దుటూరు. బీజేపీ వాళ్ళకు నిజంగా దేశభక్తులు మూడు అంటే మనం ఇన్ని విగ్రహాలు పెట్టినప్పుడు వాళ్ళు మనం ప్రశంసిస్తాం. మన ఎమ్మెల్యేలు కానీ, మన పొద్దుటూరు కానీ, పొద్దుటూరు ప్రజలు కానీ, కౌన్సిల్ కానీ. అట్లా లేకుండా ఒక ముస్లిం అనే మతంలో పుట్టినందువల్ల అతని విగ్రహం పెడుతుంటే మనము దాన్ని బీజేపీ వాళ్ళు మతంలో పుట్టుకుతున్నారు. మతం కోసం ఓట్ల కోసం అని చెప్పేసి ఇప్పుడు ఓట్లు ఏం లేదు. అయినా కూడా వాళ్ళ నీచ సంస్కృతి ఏంటంటే ఏదో ఒక ఎక్కడైనా సరే ఒక చిన్న ఆరోగ్యం దొరుకుని దాన్ని పెద్దగా రచ్చ చేసి లబ్ధి పొందాలనుకుంటే కుహన రాజకీయాలు ఇప్పుడు చెల్లవు. ఎందుకంటే ఇది రాయలసీమ, కడప జిల్లా, పొద్దుటూరు ప్రజలు మత సమావేశానికి కట్టుబడి ఉన్నారు. అందరూ ప్రజలు ముస్లింలు, మనం హిందువులము కలిసి బాయిగా ఉంటున్నాము. ప్రతి పండుగలో వాళ్ళు మనం హిందువులందరం మనం కూడా ఐక్యమత్యం అంటే బీజేపీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ విధంగా చేయడం దారుణము. టిప్పు సుల్తాన్ గురించి చెప్పాలంటే టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారి మీద పోరాడి వీరమరణం పొందినాడు. ఆ వీరమరణం పొందడంలో కూడా ఆ బ్రిటిష్ వాళ్ళు సరిపోదు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు రాసిన రాతలను పట్టుకొని వాళ్ళు చర్చిస్తున్నారు. కానీ ఈయన గురించి మన పార్లమెంట్లో చరిత్రలో రాసినారు. బెంగళూరులో నడిపేట విగ్రహం ఉంది, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడ వాళ్ళ విగ్రహం తీసుకోకుండా ఇక్కడికి వచ్చి మనం ఉంటారు. అక్కడ ఎడ్యూరప్ప కూడా అసలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెత్తి మీద చర్చించుకున్నాడు. టిప్పు సుల్తాన్ గురించి భారీగా ప్రసంగాలు చేశాడు. మరి ఈ పొద్దు అదే ఎడ్యూరప్ప మన బీజేపీ ఉన్నారు. మరి బీజేపీ వచ్చిన మళ్ళీ ఈ రకంగా మాట్లాడడం అయితే అక్కడ విగ్రహాన్ని తొలగించకుండా ఎక్కడో మన ప్రభుత్వంలో ఇలా బీజేపీ ఎక్కడ ఏమీ లేదు, నామరూపాలు కూడా లేదు. ఇలా ఓట్లు వచ్చేది కూడా 1000-1500 ఓట్లు ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ మత సామరస్యంగా ఉన్నటువంటి మేమందరూ ఐకమత్యంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో కులాల మధ్య చిచ్చు పెట్టకుండా ఉండాలని చెప్పి బీజేపీ వాళ్ళకు తెలియజేస్తాము. అంటే టిప్పు సుల్తాన్ గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రదర్శిస్తాము తప్పకుండా తెలియజేస్తాము.